వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. చాలా కాలం తర్వాత బూత్ స్టార్ అయినటువంటి కొడాలి నాని మీడియా ముందుకు రావడం అయితే జరిగింది. ఆయన వల్లభనేని వంశీ, పేర్ని నాని, కొడాలి నాని ముగ్గురు కలిసి ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఏంటంటే పేర్ని నాని గత కొంతకాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే ఆయన ఏదో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద కొంత పరుష పద్యాలం, అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ కొడాలి నాని వంతుగా ఏంటంటే కొడాలి నాని కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి మీద పరుష పద్యాలం వాడటం జరిగింది. కాకపోతే బూతులు అయితే మాట్లాడలేదు. అంటే గతంలో మాట్లాడినట్లుగా భారీ స్థాయిలో బూతులు అయితే ఆయన ప్రయోగించలేదు. కొడాలి నాని గుడివాడలో ఓడిస్తా, జోగి రమేష్ పెడల్లో ఓడిస్తా, పేరు నాని బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా, మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి నువ్వు గెలువు ముందు కుప్పలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి 2019లో నిన్ను నమ్ముకున్నటువంటి నీ దత్తపుత్రుడిని 2 చోట్ల తుక్కుగా ఓడించాడు. నీ కొడుకు మంగళగిరిలో చిత్తుగా ఓడించాడు. 2024 ఎన్నికల్లో నిన్ను కుప్పంలో ఓడించి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. కాకపోతే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. నేను 40 సార్లు తిరుమల కొండకి ఎక్కాను, 20 సార్లు గుండు చేయించుకున్నాను, లేకపోతే ఇంకో ఎన్నిసార్లు ఇది చేయించుకున్నాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గుండు ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఆయన తిరుమల భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తున్నాడు కదా, ఆయన ఎన్నిసార్లు గుండు చేయించుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? ఇదే ప్రశ్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తే బాగుండేది. అంటే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి చెందిన ఒక స్వామీజీ సమక్షంలో హిందూ మతం తీసుకుంటున్నట్లుగా కొన్ని వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేయడం మనం చూసాం. అంటే గంగానదిలో ఆయన మునుగుతున్నట్లు, ఆయన ఏదో హిందూ మతంలోకి మారుతున్నట్టుగా కొన్ని వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేశారు అప్పుడు గతంలో. ఈ కొడాలి నాని ఏంటంటే కొంత బూతులు ఆ స్థాయి తగ్గించాడు, కానీ కొంత ఎటకారం అయితే ఇంకా తగ్గలేదు. ఆ ఎటకారం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. చంద్రబాబు గారు బూట్ పాలిష్ చేస్తా అన్నాడు. మరి ఆ బూట్ పాలిష్ ఏమైపోయింది ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 అధికారులను పంపించి కొడాలి నాని దగ్గరికి, నువ్వు రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, పర్వాలేదు, నువ్వు రాజకీయాల్లో కంటిన్యూ అవ్వు, అయితే అయ్యావు, కానీ మరి నా బూట్ పాలిష్ పరిస్థితి ఏంటి? నా బూట్లను పాలిష్ చేస్తా అన్నావు కదా, గుట్ట పట్టుకుని బూట్ల దగ్గర కూర్చుంటానన్నావు కదా, మరి ఏది మరి అని చెప్పి ఒక 2 అధికారులను పంపించి కొంత దీని మీద చర్చలు జరపాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఈయన చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఒక టవల్ పట్టుకుని లేకపోతే ఒక తువాలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చుని, మళ్ళీ ఆయన నేను గాడు అంటున్నాను కానీ గాడు అన్నాడు. ఆయన గాడు అని సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చుని ఆ బూట్లను పాలిష్ చేస్తూ నా జీవితాన్ని గడుపుతానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చాడు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, బయటకు వచ్చాడు, విమర్శించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని రైజ్ చేయాలి ఇష్యూని. నువ్వు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసి దానికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వీడియోలన్నీ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఆయన విమర్శించడం కానీ, ఎందుకంటే నువ్వు చేసిన సవాల్ని స్వీకరించి ఆ సవాల్లో నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి దానికి సంబంధించిన నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న తర్వాత వచ్చినప్పుడు రాజకీయ విమర్శలు కానీ లేకపోతే ప్రెస్ మీట్లు కానీ పెట్టని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 అధికారులను పంపించో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులను పంపించో ఆయనతో చర్చలు జరపాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన బూట్ పాలిష్ చేయకుండా ఈ విధంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం చేస్తే ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో బీపీ లేచే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట అన్నందుకు అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బీపీ రేజ్ అయిపోయి సహనాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేయడం, తర్వాత చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడం కార్యక్రమాలన్నీ చేశారు కదా. ఇప్పుడు మరి కొడాలి నాని మీద కూడా ఇట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీపీ రేజ్ అయిపోయి సహనాన్ని కోల్పోయి కనుక కొడాలి నాని మీద దాడి చేస్తే అతని అవతారం చూస్తుంటే ఏదో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అతని ఆహార్యం కానీ అతనిలో ఉన్నటువంటి ఆ ఫైర్ తగ్గిందని చెప్పాలి. కొంత మాటలో కూడా కొంత లో లెవెల్లో మాట్లాడటం,
అన్నీ చూస్తుంటే అతను ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అతను అసలే అనారోగ్యంగా బాధపడుతున్న అతన్ని ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీపీ తెచ్చుకుని అతను ఎక్కడన్నా కనపడితే దాడి చేస్తే అది ఇంకా ప్రమాదకర స్థితికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు అర్జెంటుగా ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులను ఆయన దగ్గరికి పంపించి ఆయన ఎన్నికల్లో విసిరినటువంటి సవాల్ని స్వీకరించి దాని ప్రకారం వచ్చి ఆయన బూట్లు ఒకసారి తుడిచేస్తే కొంత ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా శాంతించి ఆయన్ని చూసి చూడనట్టు వదిలేస్తారని అనేది నా భావన. నా అభిప్రాయం దగ్గర మీరు ఏకీభవించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.